కానీ గద్దర్ గారు 3 ఏళ్ళు చాలా తక్కువ సమయం అని మీరు అనుకోవట్లేదా? ఇంకొంచెం టైం కావాలేమో అంటే మీరు ఇప్పుడు ఏవైతే జరగాలి నేననేది టైం ఎక్కువనా తక్కువ అని కాదు. అంటే నేను అనేది పని స్టార్ట్ అయింది, పని కూడా స్టార్ట్ కాలేదు అనుకుంటున్నారా మీరు? లేదు, నేను అట్లా అనడం లేదు. అభివృద్ధి పై నుండి స్టార్ట్ అయింది అంటున్నా. కింద నుంచి స్టార్ట్ కాలేదు, కింద నుండి స్టార్ట్ కావాలి. అది అక్కడనే నీకు త్యాగాల తెలంగాణ ఇప్పుడు వచ్చేసింది ఎజెండాలోకి. కింద నుండి స్టార్ట్ కావాలి. నీ క్యాబినెట్ తెలుస్తుంది ఎవరున్నారు, నీ నిర్మాణం తెలుస్తుంది. అంటే డెమోక్రసీలో ఓటు, ఎగ్జిక్యూటివ్, ఐఏఎస్ ఐపీఎస్లు, జ్యుడిషియరీ, నీ పత్రికలు, నీ వీటిని పడితే గద్దర్ దీన్ని చూసి చెప్తుంటాడు, ఓహో నీ పత్రికలు ఎటుపోతున్నాయి, అంతకున్న ప్రభుత్వంలో ఎట్లుంది, స్వేచ్ఛ ఎక్స్ప్రెషన్ ఎటుపోతుంది, నీ క్యాబినెట్లు ఎవరెవరు ఉన్నారు, అరే వీళ్ళు ఎట్లొచ్చిండు, ఈయనకి ఏం చెప్తే నేను గద్దర్ పోయి చెప్తే అర్థమవుతుంది, నీ క్యాబినెట్లు ఎవరెవరు ఉన్నారు, నీ కాంట్రాక్ట్లు ఎవరు ఉన్నారు, నీ పాలన ఎటువైపోయింది, నీ మనీ ఎక్కడ పోతుంది, నీ నిర్మాణం ఎటుపోతుంది, ఇవన్నీ చూస్తారు కదా. నేనే కాదు కదా, ప్రజలు చూస్తారు కదా. పాలన యొక్క డైరెక్షన్లో భౌగోళిక తెలంగాణ అనేది పైనుండే ఉంటుంది, కింద నుంచి రా. ప్రజలు కింద నుంచి కోరుకుంటారు తెలంగాణలో పాల్గొన్న వాళ్ళు. కానీ గద్దర్ గారు ఉద్యమాలతోనే తెలంగాణ సాధించాలని మీరు, కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం రాజకీయం ద్వారానే తెలంగాణ సాధ్యం అన్నారు. కానీ మీరు మధ్యలో ఒకసారి ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు, తెలంగాణ ప్రజా ఫ్రంట్. దాని గురించి ఏమంటారు మరి? తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేది పొలిటికల్ పార్టీ కాదు. ఫ్రంట్ అంటేనే ఆ భావాలున్న వాళ్ళ సంఘాల యొక్క అన్ని కారణాల యొక్క సంఘం. అయితే తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏం చేసిందంటే అంతకుముందు జనరల్గా ఉన్న దాన్ని అంతని దాన్ని ఒక రాజకీయ శక్తిగా మార్చింది. రాజకీయ పార్టీ కాదు, పొలిటికల్ ఫోర్స్. ఆఖరుకు బూర్జువా పార్టీలు ఏ పార్టీలు అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చినాం, పార్లమెంట్లో బిల్లు పెట్టాలని. అంబేద్కర్ చెప్పిన ఆర్టికల్ 3 ప్రకారంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని. తెలంగాణ ప్రజా ఫ్రంట్ వచ్చిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే స్లోగను అన్ని పార్టీల యొక్క స్లోగన్ అయిపోయి అది మాత్రమైన ఉద్యమంలోకి మారింది. సో అది ఆనాటికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఒక రాజకీయ శక్తి మాత్రమే, ఒక రాజకీయ శక్తి మాత్రమే, కానీ రాజకీయ పార్టీ మాత్రం కాదు. రాజకీయ శక్తి వేరు, రాజకీయమైన పార్టీ వేరు. రాజకీయ శక్తి అనేక రూపాలు చెందొచ్చు ప్రపంచంలో. భారతదేశంలో రాజకీయ శక్తి అభ్యుదయ శక్తి కావచ్చు, అది విప్లవ శక్తి కావచ్చు, అది రిఫార్మిస్టిక్ శక్తి కూడా కావచ్చు. కాబట్టి అక్కడ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇట్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. ఫ్రంట్ అది అనేక భావాలు ఉన్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధిస్తామన్న వాళ్ళంతా ఆ ఫ్రంట్లు ఉన్నారు. ఓట్ల ద్వారానే తెలంగాణ సాధిస్తామన్న వాళ్ళు ఒక పాయగా ఉన్నారు. ఈ 2 పాయల మధ్య జరిగిన ఉద్యమమే. కాబట్టి విద్యార్థులు, స్త్రీలు అనేక జేఏసీలు ఉద్యమాలను తీసుకున్నారు. కాబట్టి మనం ఆ ఫ్రంట్కు మనం నాయకత్వం వహించినాం. దట్ ఈస్ మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ. And you see in the I dream. You see this dialogue in idiom. Thank you very much.